గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నిరంతరము భగవంతుని గురించి నామస్మరణ చెయ్యి. ఎందుకు ఈ సంసారంలో పడి కొట్టుమిట్లాడుతూ ఉంటావు? భగవంతుణ్ణి 10 నిమిషాలైనా నీ గురించి ఆలోచించు అని భగవంతుని గురించి ఆలోచించు. అందువల్ల నీ గురించి ఆయనకి చెప్పుకొని, నా గురించి నువ్వు చూడు నాయనా అని రోజు ఆయన్ని నామస్మరణ చేసుకోవడం మర్చిపో. ఎంతసేపు నాకు బాగలేదు 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 అని తపన పడే కన్నా, ఓ భగవంతుడా నన్ను ఈ కష్టాల నుంచి కడతేర్చు, నన్ను బాగు చెయ్యి అని ఒక నిమిషమైనా 10 నిమిషాలైనా ఆయన గురించి నీవు ఆలోచించలేవా? ఆలోచించు. పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఏ సంసారే బౌదుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే. పునరపి జననం అంటే పుట్టుతూ ఉంటావు, మళ్ళా మరణిస్తూ ఉంటావు, మళ్ళా జన్మం పుడుతూ ఉంటావు, చూస్తూ ఉంటావు. అంటే ఈ జననం అనేది ఏదైనా ఒక థాట్తో, ఒక ఆలోచనతో మనము మిగిలిపోతూ మరణించామంటే మళ్ళా జన్మంలో పడతాం. ఆ జన్మంలో కష్టం సుఖం అన్నీ భరించి మళ్ళా తిరిగి ఏదో ఆలోచనతో పోయామంటే మళ్ళా మరణిస్తాం, మళ్ళా పుడతాం. ఈ విధంగా అది చరణంగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనము ఈ మానవ జన్మలో జన్మించాము, మంచి చెడులు గురించి ఆలోచించి మనకు ఇంత ఎన్ని జన్మల నుంచో పుడుతూ చస్తూ ఉన్నాము. మనం ఈ జన్మలోనైనా బంధాలను తగ్గించుకొని ఆత్మ విమర్శన చేసుకొని భగవంతుని మీద ప్రార్థన చేస్తూ జీవితాన్ని గడుపుతూ మరణిస్తే మరలా జీవనం వద్దు, మాకు దేహాన్ని ఇవ్వద్దు స్వామి అని భగవంతుని ప్రార్థిస్తూ మరణిస్తే మరలా జన్మం అనేది ఉండదు, జన్మరాహిత్యాన్ని పొందుతావు. ఓ మురారి నన్నెల్లప్పుడూ నువ్వు సదా రక్షించయ్యా. ఓ కృష్ణయ్యా నన్ను గమనించుకోయ్యా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వేనయ్యా. నా బాధలన్నీ నువ్వే తీర్చు. మాకు సంసార లంపటంలో మునిగిపోయేటట్లుగా చేయకుండా అప్పుడప్పుడు మమ్మల్ని జ్ఞాపక శక్తితో పైకి లేవడం నేర్పించయ్యా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఒక పిల్లి ఒక పెళ్ళిలో రకరకాల వంటలు ఆశలు చూస్తూ వాటి మీద మమకారం పెంచుకొని తినాలనే కోరికతో ఎన్నోసార్లు ఆ రూముల్లోకి పోయి అవకాశం దొరకక పారిపోతుంది. ఆఖరికి నిద్ర సమయంలో అందరు నిద్రపోతున్నారు కదా అని రాత్రి వేళలో ఆ వంట ఇంటిలో దూరి ఆ పాత్రలో మిగిలినటువంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నించి తల దాంట్లో ఇరుక్కోపోతుంది. మరునాడు ఉదయం ఆ యజమానులు చూసి దాన్ని ఎట్లో తీసి తరిమేస్తారు. అప్పుడు ఆ పిల్లి మళ్ళా పక్కనున్న మరో ఇంటికి పరిగెడుతుంది. అంటే ఈ విధంగా మానవుడు తన జీవితంలో ఉన్నటువంటి మమకారాలను ప్రేమను అందరికీ పంచుకుంటూ వాటి మీద వాంఛతోనే వాళ్ళకై చేయలేదే, ఇంకా ఏమో తేలేదే, ఎక్కడి నుంచో పెట్టలేదే అనే ఆశతో కోరికలతో జీవనం గడుపుతూ
చరమాంకంలో కూడా అవి దొరకలేదే, నేను చేయలేకపోతున్నానే అంటూ మరణిస్తూ మళ్ళా జన్మను పొందుతాడు. కాబట్టి ఈ విధంగా జన్మను చేయగలిగినా చేయకపోయినా వచ్చినంత వరకే చేయగలిగాను, అంతా భగవతార్పణమస్తు. ఆ భగవంతుడే కరోపన్ని ఆయనే చేస్తాడు, ఆయన మీద వదిలేయడం నేర్చుకోండి. ఎంతవరకు తృప్తి పడగలరు? మీకు శక్తి ఉన్నంత వరకు మీరు చేయగలిగారు. ఇంకా చేయలేనప్పుడు ఓ భగవంతుడా, వాళ్ళని ఉద్ధరించే మార్గాన్ని నువ్వే వాళ్ళకు చూపించిన ఆయన అని మనం వదిలేయాలి. కానీ ఇంకా లంపటంలో పట్టుకుంటే వాళ్ళు తిట్టడము, వాళ్ళు మనం పడడం, ఇవన్నీ ఒక చరణమై వాళ్ళ మీద ఒక విధమైనటువంటి దేశ భావంతో మరలా జన్మ ఎత్తుతాం. ఆ జన్మం కోసం మళ్ళా జన్మ. అందువల్ల వాళ్ళ మీద మమకారము వద్దు, ద్వేషము వద్దు. చివరి దశలో భగవన్నామ స్మరణతో ఉండడం నేర్చుకోండి. ప్రహ్లాదుడు భగవంతుడు గురించి చింతన చేయండి. ఎప్పుడు గృహస్థాశ్రమంలో నాది, నా వాళ్ళకి వస్తువులు తేవాలా, అవి కావాలని మురికి కోపంలో మునిగిపోవద్దని చెప్పాడు. ఇప్పుడు మనిషి పుట్టుక అనేది ఎలా వస్తుందని శ్రీరాముడు అడుగుతాడు వశిష్ఠ మహర్షిని. ఈ మురికి కూపం లాంటి శరీరంలోకి జీవుడు ఎలా ప్రవేశిస్తాడు అంటే అది పూర్వజన్మ కోరికతో, ఆ కోరిక వల్ల ఈ మానవ జన్మలో ఏదో ఒక దేహంలో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ మురికి కుప్పంలో దొల్లాడుతూ మళ్ళా జీవనం సాగిస్తాడు మనిషిగా పుట్టి. ఈ కష్ట సుఖాలన్నీ ఎక్కడొచ్చాయి? నీవు కోరుకున్న కోరిక వల్లే. పోయేటప్పుడు నాకు జిలేబీ తినలేదో, చికెన్ బిర్యానీ తినలేదో, లేదంటే ఆ అమ్మాయితో స్నేహంగా తిరగలేదో, ఇలాంటి కోరికలన్నీ పెట్టుకొని నీవు మరణించావు. ఆ కోరికల కోసమే మళ్ళా ఏరే శరీరంలో ప్రవేశించావు. ఆ కోరికలు ఈ జన్మలో తీరితే సరే, లేకపోతే మళ్ళా జన్మ కోసం ఇబ్బర్లాడతావు. ఎందుకు ఇలా తాపత్రయపడతావు? ఎక్కడికెక్కడ నీవు కోరికలు నడుచుకొని యోగిలాగా భగవంతుణ్ణి పూజ చేసుకుంటూ, భగవంతుని నీ సంసార జీవితంలో కూడా సంసారమును ఒక యాంత్రికంగా భావిస్తూ మనసులో భగవంతుని చిందిస్తూ ఆత్మానందం పొందుతూ ఉండవచ్చు కదా అని జవాబిస్తాడు. పాండురంగ మహత్యంలో మనము ఒక పని చేసాం. నేను కాబట్టి ఈ పెద్ద శిల్పాన్ని చెక్కాను, ఆ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని. నేను కాబట్టి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అందంగా మలిచాను. నేను కాబట్టి దానికోసం అంత ధనాన్ని వెచ్చించాను, కూలీలను వెచ్చించాను. నేను కాబట్టి ఈ కాలేజీ నిర్మాణాన్నంతా చేయగలిగాను. నేను కాబట్టి 3 అంతస్తుల భవనాన్ని కట్టి కాలేజీకి ఇచ్చాను. కాలేజీకి కావలసిన సదుపాయాలు చేశాను. కానీ దానికి గురించి ఇంత చేసినా కూడా నాకు కావాల్సిన ధనం రాలేకపోతుంది అని నీవు కోరికలతో చేసినా కూడా అది నీకు దక్కకపోవచ్చు. నేను 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 అంతా నేను, అహం బ్రహ్మాస్మి, నేనే చేయగలను, నా చేతిలోనే ఉంది. నువ్వే చేయగలిగితే అంత భవంతిని కట్టినప్పుడు నీకు కావలసిన గ్రాసాన్ని తెచ్చుకోలేకపోయావా? లేదు, నేను చెయ్యలేదు, భగవంతుడు నా చేత ఇది కట్టించాడు, దానిని వాళ్ళకి ఇవ్వగలిగాను అనుకుంటే నీకు ఇప్పుడే దానికి కావలసినటువంటి గ్రాసం వస్తుంది. కాబట్టి ఆత్మవిమర్శన చేసుకో. అంతా నేనే చేయగలను అని ఎప్పుడు నువ్వు భ్రమసిపోవద్దు. శ్రీరామకృష్ణ పరమహంస ఏ పని చేసినా నేనే కర్తను, నేనే కర్మను, నేనే క్రియను అని భావించుకొని
మనిషి విర్రవీగుతుంటాడు. అలా కాదు, మనము చేయవలసిన కర్మను భగవంతుడు మన చేత ఈ క్రియని చేయించాడు అని ఎప్పుడు భావిస్తావో ఆ పని సక్రమంగా జరిగిపోతుంది. దానివల్ల నీకు ఎక్కువ ప్రేమ అభిమానాలు దాని మీద ఉండవు. నేను డ్యూటీగానే దీన్ని చేయగలిగాను, చేశాను కాబట్టి నాకు సంతృప్తిగా ఉన్నాను. నేను నా జన్మలో నా పిల్లల్ని నేను సరిగా చూసుకోగలను అనేటటువంటి ధీమాతో నీ జీవనం గడుపుకో. అప్పుడే నువ్వు సంతృప్తిగా ఉండగలవని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పాడు. భగవద్గీతలో పువ్వు మంచి వాసన వస్తుంది. ఆ పువ్వు నుంచి వచ్చినటువంటి సువాసనని గాలి అన్ని చోట్లకు ప్రసరింపజేస్తుంది. అలాగే చెడ్డ వాసన కూడా ప్రసరింపజేస్తుంది. కానీ మానవుడు మంచి వాసనను ఆగ్రానిస్తాడు, కానీ చెడు వాసన ఆగ్రానించడానికి ఒప్పుకోలేడు. అంటే మంచి చెడులు అనేవి మన జీవితంలో ఉన్నాయి కాబట్టి మంచిని గ్రహించి మంచిగా ఉండడమే మనం చేయడం నేర్చుకున్నామంటే మనకు ఈ మంచి చెడుల వల్ల మంచి జన్మ వస్తుంది, చెడు జన్మ వస్తుంది. అవి రెండూ లేకుండా ఈ జన్మలోనే ఈ మంచి చెడుల గురించి నేనేదైనా తప్పు చేసుంటే మన్నించయ్యా భగవంతుడా, ఓ పరమేశ్వరుడా అని అని ధ్యానం కానీ యోగం కానీ చేసుకుంటూ సంసారంలో ఉంటూ కూడా నువ్వు దాంట్లో బంధనంలోంచి తప్పించుకొని కానీ ఉన్నావంటే మరలా వచ్చే జన్మలో మరలా జీవిగా పుట్టాల్సిన అవసరం రానికుండా చెయ్యయ్యా అని మనం నిరంతరము ఆయన వేడుకుంటే అలాంటి పరిస్థితిని మనని కలిగిస్తాడు. లేకుంటే ఈ మంచి చెడుల వల్ల మంచిగా పుట్టడం, చెడుగా పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మానవ జన్మ అనేది ఎన్నో వేల జన్మల తర్వాత చేసిన మంచిని బట్టి మానవుడిగా పుడతావు. అందువల్ల ఈ మానవ జన్మలో చివరి దశలోనైనా నీవు గురించి నువ్వు ఆలోచించు. కొద్ది కాలమైనా నువ్వు మంచిగా ప్రవర్తించి మంచిగా ఉండడం నేర్చుకో. మరలా జన్మ గురించి ఆలోచించు, నాకొద్దు అని భగవన్నామ స్మరణతో అందరికీ సహాయం చేస్తూ ప్రశాంతమైన జీవనంతో జీవించు. అప్పుడు నీకు ప్రశాంతంగా మరణం వస్తుంది.